ఒక గ్రామంలో భాను అనే కుక్క ఉండేది. అది తన యజమాని రామయ్య గారింట్లో చాలా నమ్మకంగా పనిచేసేది. ఇంటికి ఎవరు వస్తే వాళ్లను తొందరగా గుర్తించేది. ఒకరోజు రాత్రి గ్రామానికి దొంగలు వచ్చారు. వాళ్ళు రామయ్య ఇంటిని లక్ష్యంగా పెట్టుకున్నారు. చుట్టూ అంతా నిశ్శబ్దంగా ఉంది. అందరూ నిద్రలో ఉన్నారు. కాని భాను మాత్రం అప్రమత్తంగా ఉంది. దొంగలు కాంపౌండ్లోకి ప్రవేశించగానే భాను భారీగా మొరిగింది. దొంగలు భయపడి పారిపోయారు. అంతేకాదు, భాను వెంటపడింది. ఒక దొంగను పట్టుకుని అరుపులు వేయించింది. ఆ అరుపుల్ని విని గ్రామస్థులు వచ్చి దొంగను పట్టుకున్నారు. 2 రోజులు తరువాత గ్రామ పెద్దలు భానును అభినందిస్తూ పూలతో అలంకరించారు. రామయ్యగారు గర్వంతో భానును ప్రేమగా నిమిరారు. ఆ కుక్క తన విధి నిర్వహణతో అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఈ కథలో భాను మనకు నిజాయితీ, ధైర్యం, సేవాభావం ఎంత ముఖ్యమో నేర్పింది. మనం కూడా ఏ పని చేసినా నిబద్ధతతో చేయాలి అనే సందేశం ఈ కథ ఇస్తుంది. పనిచేస్తే ఎప్పుడూ గెలిచేది మనమే.